ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఒక ఫోక్ డాన్స్‌కి నీకెలా ఉంటుంది ప్యాకేజ్? అంటే నార్మల్‌గా కొంతమంది ఇస్తారు. అంటే చెప్పకూడదు మేబీ. ఓకే. ఫస్ట్‌లో ఇంతుందనుకో. తర్వాత ఇంతయింది. తర్వాత ఇంతయింది. సో యూట్యూబ్ ఛానల్ ఉంది. నాకుంది. ఓన్‌గా ఉంది. దాని నుంచి రెవెన్యూ బా వస్తుందా? ఓకే అక్క. పర్లేదు. మరీ అంత పర్వాలేదు. కాదు. అంటే కొంచెం బిజీగా ఉండి సాంగ్స్ చేయలేకపోతున్నాను. బట్ సాంగ్స్ చేస్తే మంచిగా రన్ అవుద్ది. మంచిగా బావుంటది. రన్ అవుతుంది. ఓకే. సో జాను అంటే లైక్ ఆహ్, లిరి లైఫ్‌ని నువ్వు ఎలా సెటిల్ చేయాలనుకుంటున్నావు? తన కోసం నీ ఆలోచనలేంటి? నేను చదువుకోలేదు. చదువుకోకపోతే ఎంతమంది ఎంత గలీజ్‌గా చూస్తారో నేను ఫేస్ చేశాను. సీరియస్‌గా మా ఫ్యామిలీ తరపున కానీ అన్నిటికి. అంటే నేను వానికి చెప్పేది ఒకటే. ఫస్ట్ చదువుకో. నువ్వు యాక్టర్ అవుతావా? లేకపోతే ఇంకేమైనా అవుతావో నీ ఇష్టం. కానీ ఫస్ట్ చదువు రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకటి ఉందనుకో, ఇది ఏంటని పక్కనోళ్ళని అడగకూడదు. నువ్వే ఒకరికి చెప్పేలా ఉండాలి. అక్కడి వరకు చదువుకో అని చెప్పాను. వాడు మంచిగా చదువుకొని ఒక జాబ్ చేయాలని నాకుంది. అంటే వాడు ఇక్కడ ఉండకూడదు అక్క. అసలు హైదరాబాద్‌లోనే ఉండకూడదు. వాడు 10th అయిపోయిందంటే యూఎస్‌కి పంపించేసి, వాడు అక్కడ చదువుకొని ఒక మంచి పొజిషన్‌లో వాని కోసం ఒక ఇల్లు కొనేసి, ల్యాండ్ కొనేసి, అంటే వాడు కూర్చొని బతకాలి ఇంక అంతే. పెళ్లి చేసుకొని వాళ్ళ వైఫ్‌తోని కూర్చొని టీవీ చూసుకుంటూ, తినుకుంటూ బతకాలి. అంత సంపాదించి పెట్టాలని ఫిక్స్ అయ్యాను. వెరీ గుడ్. అంటే నేను ఎంత కష్టపడ్డానో నా కొడుకు కష్టపడకూడదు. వాడు అలా కూర్చొని బతకాలి అంతే. చిన్నగా ఏదైనా నార్మల్‌గా జాబ్స్ ఉంటాయి కదా! ఆ చిన్నగా జాబ్ చేయాలి. వైఫ్‌కే ఎక్కువ టైమింగ్ ఇచ్చుకుంటూ మంచిగా కూర్చొని ఇంట్లో ఉండాలి. నీ అంత లైఫ్‌లో సంపాదించి నువ్వు ఏది పెట్టాలి. మిస్ అయ్యో అదన్నీ నీ అది కొడుకులో నా చూడాలి. కొడుకు ఉండాలి. అంతే ఇంకా. ది స్టేజ్ మీద నీ లైఫ్ జర్నీని చూసాం. ఆల్రెడీ నెల్లూరు ఈ అతను అంత వరస్ట్‌గా మాట్లాడడం, ఇలా అడగడం ఇదంతా ఒక ఇది. ఆ తర్వాత ఇంకేమైనా సరే ఇండస్ట్రీలో కానివ్వచ్చు, బయట వాళ్ళు ఎవరైనా సరే ఇంకేమైనా మాట్లాడడం, అడగడం, నాతోనే అసలు సింగిల్ ఉమెన్ గా ఉన్నందుకు ఎవరైనా ఇదిగా అంటే చూడడం. తప్పుగా మాట్లాడతారు కానీ ఫోక్ ఇండస్ట్రీలో అసలు ఎవరు నన్ను అలా తప్పుగా అనుకుంటారేమో, బట్ ఫేస్‌గా నా దగ్గరకు వచ్చి మాట్లాడేంత ఎవరికి లేదు. మాట్లాడలేదు కూడా, అడగలేదు కూడా. మ్మ్. కానీ నన్ను అందరూ అక్క అక్క అని పిలుస్తారు అక్క. మ్మ్. ముసలోళ్ళు కూడా అక్క అంటారు తెలుసా? ఇప్పుడు తెలంగాణ శకుంతల అక్క Universal. ఎలాగో ఈ నేను కూడా తెలంగాణలో బయటికి ఎక్కడికి అరే అబ్బాయి నాకన్నా చిన్నోడే కదా అక్కనా? అక్క నాకన్నా చిన్నోడు అక్క. అరే నాకన్నా పెద్దోడే కదా అక్క అంటున్నాడు ఏంటి? అరే వీడు బాగున్నాడు, వీడికి కూడా నేను అక్కనే అయిపోయానా అంటే మన యూనివర్సల్ పర్సనల్ లైఫ్ అనేది పక్కకు పెట్టేస్తే జాను, ప్రతి ఒక్క ఉమ్మని కూడా, ప్రతి ఒక్క అమ్మాయి కూడా కష్టపడి ఇండివిజువల్గా పైకి రావాలనుకున్న ప్రతి ఒక్క ఫీమేల్కి ఇది ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ. నాకు చాలా పడేవాడు మంది ఎప్పుడు కామెంట్ చేశారు అక్క. అక్క సేమ్ పొజిషన్ ఉంది, నాకు ఒక బాబు పాప, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, నాకు అర్థం కావట్లేదు. చాలా మంది మెసేజ్ పెట్టారు నాకు. నేను ఒకటే చెప్పాను, చచ్చిపోతే ఏం చేస్తావు? అసలు ఎవడో అనడానికి మనం ఎందుకు అక్క రియాక్ట్ కావాలి? ఎందుకు చచ్చిపోవాలి? వాడు ఈరోజు అన్నోడు, నేను మళ్ళీ చెప్తున్నాను, అసలు ఎవడు ఏం చేయడక్క మనకి. వాడు అన్నోడు కూడా ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. సరే వాడిని ఏమన్నా అందాము, వాడిని తీసుకొద్దాము అని కొడదాము, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు. కొంతమంది ఫేక్ గాళ్ళు ఉంటారు, పక్కనున్న వాళ్ళే పెట్టిస్తారు కూడా. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు చేస్తున్నావు? రేపు నీ కూతురు కొడుకే నిన్ను చూసి మా మమ్మీ ఇంత కష్టపడి మమ్మల్ని పెంచిందని నీలాంటి వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేస్తారు వాళ్ళు. నేను అందరికీ కూడా చెప్పేది ఒకటే అక్క, వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు. నిజంగా అక్క, ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటే చాలా పుకారు చేస్తారు తెలుసా. ఎవరితో మాట్లాడినా వానితో ఉంది, వానితో చేసింది. ఒక హస్బెండ్ ఉంటే ఆమె ఎన్ని చేసినా హస్బెండ్ ఉన్నాడు అంటారు. హస్బెండ్ లేకపోయి ఏ తప్పు చేయకుండా అమ్మా ఎంతమందితో తిరుగుతుందిరా అంటారు. డిఫరెన్స్ చూడు. ఉండి తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, కానీ లేకుండా తప్పు చేయని వాళ్ళు ఉంటారు. ఆ తప్పు చేయని వాళ్ళని కూడా తప్పులాగా ఎన్ని చేస్తారో నాకు తెలుసు. కానీ తిని ఇటు వదిలేయాలి. మనం ఏంటి మనోళ్ళకి తెలిస్తే చాలు, అందరికి తెలియాల్సిన అవసరం లేదు. వాడు ఏం రాసుకుంటారో రాసుకో, వాడు ఏమనుకుంటాడో వాడు అనుకో, అసలు అవసరం లేదు వాని గురించి. నీకు దండం పెడతాను రా, నీ కాలు పట్టుకుంటాను రా, నేను నువ్వు తప్ప ఇంకేది లేదు చూడు, నేను నీతోనే ఉంటాను అని ఎన్ని చెప్పినా వానికి ఇక్కడ ఉండాలి, నీతో ఉంటాను, అప్పుడే ఉంటాడు. దీనికి మంచిగా యూజ్ అయిందా అంటే చాలా కెరియర్ పరంగా? ఓకే అక్క. అంటే నార్మల్గా నేను ఫోక్ సాంగ్ చేసినప్పుడు ఎంత మంచి పేరు వచ్చిందో, డీలో చేసినప్పుడు ఇంకా కొంచెం మంచి పేరు వచ్చింది. అట్లాగే నెగిటివ్ కూడా వచ్చింది. బట్ నెగిటివ్ పట్టించుకోకూడదులే. అది ఎక్కడున్న నెగిటివిటీ అనేది మన అంతే. వైఫ్ ఎలా తిరుగుతూనే ఉంటుంది. నా వెనకైతే బాగా తిరిగిద్ది అక్కో. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను, అసలు నా మీదే ఫోకస్ అంతా. బిగ్ బాస్ లాగా కళ్ళు ఇలా పెట్టి నన్నే చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది వచ్చింది అక్క, వచ్చింది. కానీ వెళ్ళలే. అసలు వెళ్ళనక్క.
వెళ్ళాం కూడా. ఇంకా నీ లైఫ్ ఇంతే పీస్ఫుల్గా ఉండాలి, ఇంకా హ్యాపీగా ఉండాలి, లిరీని ఇంకా బాగా చూసుకోవాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి నిన్ను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఎలా వదిలేస్తాను అనుకుంటున్నా? ఏంటక్క ఇంకా అడుగుతావా? డాన్స్ చేయాలి కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.